నమస్తే ఫ్రెండ్స్, మొదటగా మన V55 ఛానల్ చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వము రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ గురించి ఏపీ అయితే భారీ ఆశలు అయితే పెట్టుకుంది అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఎందుకంటే దేశంలోనే అగ్రగామిగా ఏపీకి ముఖ్య ప్రాధాన్యత ఇవ్వబోతుంది అని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నమ్ముతున్నటువంటి విషయం అనమాట. సో ప్రధానంగా వచ్చేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రేపు వచ్చే బడ్జెట్లో వచ్చేసి మన వాళ్ళు అడుగుతున్నటువంటి విశేషాలు ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తే మటుకు తెలుగుదేశం పార్టీ వచ్చేసి ప్రధానంగా వచ్చేసి అమరావతికి వచ్చేసి చట్టబద్ధత కల్పించే విధంగా కూడా కల్పించాలి అని అయితే మనకు ప్రపోజల్ పెట్టారు. అయితే ఇది కూడా పెట్టే ఆలోచనలు ఉన్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఆలోచనలు ఉన్నట్టయితే స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు మనకు జీవనాడి అని మనకు స్పష్టంగా కూడా తెలుసు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా నిధులు తీసుకురావాలని ఆలోచనలు ఉన్నట్టయితే స్పష్టంగా కూడా తెలుస్తుంది. ఈ యొక్క నిధులు భారీగా రావాలని కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. ఇక అదేవిధంగా విశాఖపట్నానికి సంబంధించి ఐటీ, ఏఐ, అదేవిధంగా హబ్బులు దాదాపుగా భారీగా ప్రాజెక్టులు అక్కడ ఉండే విధంగా కూడా ప్రణాళికలు చేస్తున్నట్టయితే మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది. ఇక అదేవిధంగా దేశంలోనే అగ్రగామిగా ఉన్నటువంటి కొన్ని గుజరాత్కి సంబంధించి అనుకుంటా, నాకు తెలిసి రాజస్థాన్లో అనుకుంటా, నదుల అనుసంధానం చేసి దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు కూడా అక్కడ ఖర్చు పెట్టింది. అయితే ఇప్పుడు నదుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నదుల అనుసంధానం చేస్తే కూడా మరి ఉత్తరాంధ్ర అదేవిధంగా రాయలసీమ పరిసర ప్రాంతాలకు కూడా భారీగా కూడా నీళ్లు వచ్చే అవకాశం ఉంది అనేది ఇప్పుడు స్పష్టంగా కూడా గమనిస్తుంది అనమాట. అంటే ప్రధానంగా వచ్చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం రేపు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో అమరావతికి చట్టబద్ధత కల్పించాలి, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుగా భారీగా నిధులు రావాలి, అదేవిధంగా విశాఖపట్నానికి సంబంధించి కొన్ని ఐటీ, ఏఐ క్లబ్లకు హబ్కి సంబంధించి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా నదుల అనుసంధానం కూడా చేస్తే కూడా దానికి కూడా నిధులు కేటాయిస్తే మటుకు ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ పరిసర ప్రాంతాలు కూడా సస్యశ్యామలంగా మారుతాయని కూడా కూటమి ప్రభుత్వం భావిస్తుంది. సో ఇవన్నీ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. కాబట్టి డెఫినెట్లీగా ఈ మటుకు ప్రాధాన్యత మనకు కేంద్రంలో బడ్జెట్ పెడితే మటుకు ఏపీకి తిరుగు ఉండదు అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. సో డెఫినెట్లీగా ఈ యొక్క ఇవి కేంద్ర బడ్జెట్లో పెడితే మటుకు కూటమి ప్రభుత్వానికి ఒక బూస్టింగే అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. చూడాలి మరి రేపు బడ్జెట్లో ఎలా ఉండబోతుంది అనేది చూడాల్సి ఉంటుంది. సో మరి ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.